Hi dear students and parents, welcome back to NEET and channel NEET UG 2026. రిజల్ట్ అయితే వచ్చింది. ఒక రకంగా షాకింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రిజల్ట్ చాలా పెరిగింది, మార్క్స్ పెరిగాయి. 2025తోని టఫ్ పోటీ పడుతుంది అనుకున్నాం, కానీ మార్క్స్ పెరిగాయి. ఎలా పెరిగాయి, మీకు వస్తుందా లేదా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. ఏ కాలేజ్ వస్తుందో కూడా ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తూ ఉంటుంది. కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మన గైడెన్స్, వెబ్సైట్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, మీ ఇంట్లో నుంచే మీరు ఎక్కడికి వెళ్ళకుండా పర్ఫెక్ట్గా మీరు రిజిస్ట్రేషన్ చేసి మీ మార్క్స్లో బెటర్ కాలేజ్ వచ్చేలా మనమైతే గైడెన్స్ ఇస్తూ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. సో దీనికోసం అయితే అక్కడికి వెళ్ళి మీరు మెసేజ్ చేయండి. వెబ్సైట్ జస్ట్ 399 అండ్ గైడెన్స్ మినిమం ప్లాన్ 1499 అంటే 1500. ఇంకా రిజిస్ట్రేషన్ మీరు అక్కడ మెసేజ్ చేస్తే మీకు వస్తుంది. సో వీడియోలోకి వెళ్ళి చూద్దాం. సో మీ ర్యాంకుకి ఎక్కడ సీట్ వస్తుంది అనే యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ మన వెబ్సైట్లో ఉంటుంది. సో ఒకసారి అదైతే అది చూడండి. మీరు వెబ్సైట్లోకి లాగిన్ అయ్యాక మీరు తెలంగాణ అయితే టీజీ నీట్, ఆంధ్రప్రదేశ్ అయితే ఏపీ నీట్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ కాలేజ్ ప్రెడిక్టర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు కిందికి వచ్చినట్లయితే సెలెక్ట్ కేటగిరీ అని ఉంటుంది. సో ఓపెన్ అయితే ఓపెన్, ఏదైతే అది. ఫర్ ఎగ్జాంపుల్ SC1 అయితే SC1 సెలెక్ట్ చేసుకోండి. SC1 సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఎంత ర్యాంక్ వచ్చింది ఇప్పుడు రిజల్ట్లో, అదైతే మీరు ఇక్కడ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు షో ఎలిజిబుల్ కాలేజెస్. సో ఎలిజిబుల్ కాలేజెస్ షో చేయమంటే మీకు మీ ర్యాంకుకు ఈ సేఫ్ స్కోర్ ఎక్కడ ఉంది, ఓకే, సేఫ్ స్కోర్ అండ్ ఎంత కట్ ఆఫ్ ఉంటుంది యాక్చువల్గా అనేది అయితే వస్తుంది. సో మీకు అవైలబుల్ ఉన్న కాలేజెస్ మాత్రమే ఇక్కడ వస్తాయి. సో ఇలా ప్రతి కేటగిరీకి ఏపీ, తెలంగాణ అయితే ఉంది. ఈ వెబ్సైట్ మీకు 399 అండ్ ఇంకా కట్ ఆఫ్స్ కూడా ఉంటాయి. ఇందులో చాలా డేటా ఉంటుంది అండ్ గైడెన్స్, దీంతో పాటు గైడెన్స్ ప్లస్ రిజిస్ట్రేషన్ తీసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఆ వెబ్సైట్ కావాలన్నా, మన సర్వీసెస్ కావాలన్నా కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో మనం రిజల్ట్ని అనాలిసిస్ చేస్తే కట్ ఆఫ్స్ పెరిగే అవకాశం ఉంది. 30 to 25 మధ్యలో పెరిగాయి. ఇంకా టాప్లో అయితే 37, 40 కూడా పెరిగాయి. సో ఇదంతా అబ్జర్వ్ చేసాం. నైట్ అంతా వర్కౌట్ చేసా ఒక 4 hours. సో ఆ తర్వాతనే నేను ఈ రిపోర్ట్ అయితే చేస్తున్నాను. నమ్మాల్సిన అవసరం లేదు, ఒక రిఫరెన్స్గా తీసుకోండి. ఇంకా క్లారిటీ వస్తుంది మన డిస్ప్లే లిస్ట్లో వస్తే. ఇప్పుడు మార్కులు మెయిన్గా నార్త్ స్టేట్స్లో అటువైపు పెరిగి ఉంటాయి. మేబీ మన వాళ్ళు ఇంతమంది ఉన్నారా లేదా, ఇది కూడా ఒక ఫ్యాక్టర్. కొన్ని కాలేజీల్లో సీట్లు పెరుగుతున్నాయి. సో కంగారు పడకండి. సో ఇప్పుడైతే చూద్దాం ఎలా ఉండబోతుంది కట్ ఆఫ్ అనేది. ఒక అంచనా మాత్రమే ఇది. ఫస్ట్ ఇది మీకు ఒక ఐడియా కోసం అయితే ఉపయోగపడుతుంది. ఇంత ధైర్యం చేసి నేనే నిన్న ఫస్ట్ వీడియో చేశాను, ఇప్పుడు కూడా నాదే అయి ఉంటుంది బహుశా ఫస్ట్ వీడియో. సో ఫస్ట్ చూద్దాం ఓపెన్ కేటగిరీ. ఏయులో ఇప్పుడు పెరిగిన మార్క్స్ని బట్టి చూస్తే ఒక 5-10 మార్క్స్ వరకు వెళ్ళేలా కనిపిస్తుంది. 5-10 మార్క్స్ వరకు ఏయులో ఓపెన్ వెళ్ళేలా కనిపిస్తుంది. +or-5 చేసుకోండి అన్నిటికీ, +or-5, ఎందుకంటే పెరిగిన కాలేజెస్ వీటన్నిటిని బట్టి. SVU 495, ఓకే, +or-5 494 అనుకోవచ్చు. +or-5 చేసుకోండి ఓపెన్ MBBS చివరి రౌండ్ వరకు. అండ్ ఉస్మానియా యూనివర్సిటీ 420 +or-5 అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాని ప్రకారం. BCA OU 483 +or-5, ఓకేనా. సో మార్క్స్ పెరిగాయి చాలా, మీకు అబ్జర్వ్ చేస్తే మామూలుగా అర్థం కాదు ఇది. నేను నైట్ అంతా వర్కౌట్ చేస్తే నాకు అర్థమైంది ఇది. మన స్టేట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది మన డిస్ప్లే వస్తే తెలుస్తుంది, అప్పుడు యాక్యురేట్. ఇంకా SVలో అయితే 465 +or-5 అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ తెలంగాణ అయితే 360 +or-5 అయ్యే ఛాన్స్ ఉన్నాయి. 360ని ఒక ఇండికేషన్లో పెట్టుకోండి, దీని చుట్టే ఉండబోతుంది దాదాపు. BCB ఏయులో 470 +or-5, BCB 470 +or-5. అండ్ SVU 466 +or-5 ఈ రేంజ్లో ఉండే ఛాన్స్ ఉంది. తెలంగాణలో అయితే 415 +or-5 ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. చాలా మార్క్స్ పెరిగాయి, చాలా స్టూడెంట్స్ ఒక మార్క్ మీద ఉండబోతున్నారు, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. BCC ఏయులో 480 +or-5 అండ్ అదేవిధంగా BCC SVలో 450 +or-5 ఉండే ఛాన్స్ ఉంది. అండ్ తెలంగాణలో 362 +or-5 అయి ఉండే ఛాన్స్ అయితే BCCలో ఉంది. BCD ఏయులో 500 +or-5 ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. SVలో 461 +or-5
అండ్ తెలంగాణకి వచ్చినట్లయితే 418 ±5 మార్క్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఇంకా నేను కొంచెం తగ్గించే చెప్తున్నాను సీట్లు పెరిగాయని చెప్పి. SC2 AUలో 428 ±5 అండ్ SVలో 426 ±5 అండ్ తెలంగాణలో 370 ±5 ఉండే ఛాన్స్ అయితే SC2కు ఉన్నాయి. SC3 445 AUలో ±5 అండ్ SVలో 434 ±5 అయ్యే ఛాన్స్ ఉంది. తెలంగాణలో చూస్తే 386 ±5 అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ST AUలో 398 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ±5 అండ్ SVలో సేమ్ 398 to 400 వెళ్ళే ఛాన్స్ ఉంది. తెలంగాణలో అయితే ఆల్మోస్ట్ తెలంగాణ కూడా 398 దాదాపు 390 సో 390 మార్క్స్ వరకు తెలంగాణలో వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ±5 అండ్ నెక్స్ట్ మైనారిటీ 400 AUలో 455 SVలో తెలంగాణలో అయితే 414 ఈ రేంజ్లో ఉండే ఛాన్స్ ఉంది ±5. EWS ఇంకా మంచి కాలేజీలో మాత్రమే ఉంటుంది కాబట్టి 525 AUలో 503 SVలో 435 తెలంగాణలో ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో ఇవైతే ఇప్పటివరకు ఉన్న కట్ ఆఫ్స్. సో యాక్యురేట్గా మెల్లిగా అందరికీ ఇదే ప్రూవ్ కూడా అవ్వబోతుంది.